దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలండి. మరి ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలియాలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొనడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందిన తర్వాత విశ్రాంతి దినము గడిచిన పెదప అనగా శనివారము గడిచిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మృతదేహమునకు రాయవలనని వీరందరూ కూడా ఆదివారం తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే సమాధి వద్దకు వెళ్ళారటండి. అయితే ఆ సమయంలో అక్కడ కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు వారికి జరిగినాయి. అదేంటంటే, వారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ యొక్క మృతదేహానికి పూద్దాము అని అనుకునే సమయానికి సమాధి యొక్క రాయి దొర్లింపబడి ఉండటము, అక్కడ సమాధిలో వారు తొంగి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మృతదేహము అక్కడ లేకపోవడము వారు చూసినప్పుడు వారు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు, ఎంతగానో భయపడ్డారు. అదేంటి, ప్రభు యొక్క మృతదేహాన్ని ఎవరు తీసుకువెళ్ళిపోయారు? ఏం జరిగింది? ప్రభు ఇక్కడ లేరేంటి అని వారు ఎంతగానో కలత చెందుతున్న సమయంలో అకస్మాత్తుగా 2 దేవదూతలు వారికి ప్రత్యక్షమయ్యారట. వారు ఈ విధంగా అక్కడున్న స్త్రీలతో మాట్లాడుతున్నారు. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? హల్లెలూయా. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి పునరుద్ధానుడు అవుతాడు అన్న విషయము ఆయన మీకు చెప్పి ఉన్నారు కదా, అది మీరు జ్ఞాపకం చేసుకోండి అని వారు ఈ స్త్రీలకు చెప్పినప్పుడు వారు ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ తీసుకువెళ్ళి శిష్యులకు తెలియజేశారట. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మనము ఒక విషయాన్ని క్షుణ్ణంగా గమనించాలి. అదేంటంటే, వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య సేవా సమయంలో ఈ శిష్యులు అలాగే కొంతమంది స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడము మనందరికీ తెలిసిందే. అయితే వారు ఆయనతో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మార్లు ప్రభువారు ఈ శిష్యులకి ఈ స్త్రీలకి కూడా ఎన్నోసార్లు ఈ యొక్క మాటను తెలియజేశారు. అదేంటంటే, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయనని కొరడాలతో కొట్టి ఆయనని ఎంతగానో హింసించి సిలువ మరణానికి అప్పగిస్తారు. అయినప్పటికీ నేను మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడే లేస్తాను అన్న విషయాన్ని వారికి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ వారు ఆ విషయాన్ని మర్చిపోయారట. మర్చిపోయి ప్రభు యొక్క మృతదేహాన్ని వెతకడానికి సమాధి దగ్గరికి వెళ్ళారట. చూడండి, మనలో కూడా ఎంతోమంది మన ఇంట్లో ఏదన్నా ఒక అకస్మాత్తుగా ఒక కష్టం వచ్చినా, ఒక అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా ఒక మరణకరమైనటువంటి రోగము మన గృహంలో ఎవరికైనా వచ్చినా, లేదంటే మీకే వ్యక్తిగతంగా అలాంటి సమస్య ఎదురైనా సరే వెంటనే మనము కలవరపడిపోతాము, భయపడిపోతాము, మరణాన్ని గురించి ఎక్కువగా తలంచుకుంటాము. అమ్మో, నేను మరణిస్తానేమో, ఇప్పుడు నా జీవితం ఎలాగా, నా కుటుంబ పరిస్థితులు ఎలాగా, నేను ఎలాగ ఈ కష్టాన్ని దాటుకుని బయటికి వెళ్ళాలి, నా తర్వాత ఉన్నటువంటి నా కుటుంబం ఏమైపోతుంది
నాకు ఈ యొక్క అనారోగ్యము వచ్చింది, నేను కూడా మా తండ్రి గారి లాగానే మరణిస్తానేమో, మా తండ్రి గారికి క్యాన్సర్ ఉంది కాబట్టి నాకు కూడా ఈ వంశపారమైనటువంటి రోగము నన్ను కూడా ఆవరిస్తుందేమో అనేటువంటి రకరకాల అయినటువంటి ఈ లోకపరమైన భయాలు, మరణకరమైనటువంటి భయాలు అనేకులను ఆవరిస్తాయి. అయితే ఒక విషయము క్రైస్తవుడిగా ఉన్న మీరు, క్రైస్తవురాలుగా ఉన్న మీరు మర్చిపోతారు. అదేంటంటే ప్రభువారు మీరు ఎప్పుడైతే క్రీస్తులో రక్షింపబడి బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని యొక్క రక్త మాంసాలలో మీరు ప్రతి నెల మీరు పాలిభాగస్తులుగా ఉండి ఆ బల్లలో చేతులు పెడుతున్న తర్వాత ఇక మీకు ఏ ఒక్క శిక్షా విధియు లేదు. క్రీస్తునందున్న వారికి ఇక మీదట ఏ శిక్షా విధియు లేదు అని వాక్యం రాయబడింది. ఎన్నో మార్లు ప్రభువు వారు మీకు అనేక వాగ్దానాలు చేసి ఉన్నారు. మీకు ఏ కీడు సంభవించదు, ఏ ఒక్క తెగులు నీ గుడారానికి సమీపించదు. ఇదిగో నువ్వు బయటకు వెలుచున్నప్పుడు, నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు నీ ఇరుప్రక్కల నేను నీకు తోడుగా ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నేను నిన్నును నీ పిల్లలను నీ పిల్లవారి తరములను నేను రక్షిస్తాను. ఈ విధంగా నువ్వు జలములలో పడి వెళ్ళినా, నువ్వు అగ్నిలో వెళ్ళినా అవి అగ్ని జ్వాలలు నిన్ను కాల్చి జాలవు. నీ యొక్క ప్రాకారములు ఎల్లప్పుడూ కూడా నా చుట్టూ ఉన్నవి, నా కనుదృష్టి ఎప్పుడు నీపైన నేను నిలిపి ఉన్నాను. ఇట్టి వాగ్దానములతో అనేక మార్లు ప్రభువు వారు మిమ్మల్ని సంధించి మీతో ప్రమాణం చేసి ఉన్నారు. అయితే మానవ యొక్క వ్యక్తిత్వం ఏంటంటే మనము అనేక వాగ్దానాలు పొందుకుంటాము, వాటన్నింటినీ భద్రపరుచుకుంటాం తప్పితే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు అపవాది ఏం చేస్తాడంటే ఆ మాటలన్నీ మర్చిపోయేలాగా చేసేస్తాడు. మన హృదయంలో ఒక భయాన్ని తీసుకొస్తాడు. ఇక నువ్వు మరణిస్తావు, ఇక ఈ శాపము నిన్ను ఆవరిస్తుంది, నీ పిల్లలపైన ఈ శాపం వెళ్ళిపోయింది, ఇదిగో నీకు ఎవరో చేతబడి చేశారు, ఆ చేతబడి శక్తుల వల్లే నీ కుటుంబం అంతయు ఈరోజు బాధపడుతుంది, ఇదిగో నీ కుమారుడికి ఎవరో మందు పెట్టారు, నీ కుమార్తెకి ఎవరో మందు పెట్టారు, అందుకే నీ కుమారుడు నీ కుమార్తె నీ మాట వినట్లేదు, ఇప్పటికీ కూడా నీకు పిల్లలు కలగలేదు, నీకు గర్భఫలం లేదు. ఈ విధంగా అనేకమైనటువంటి శాపకరమైన సంగతులు, భయంకరమైనటువంటి సంగతులు అపవాది మనకి జ్ఞాపకం చేసి మన యొక్క హృదయము, మన యొక్క ఆలోచనలు ఎంతసేపు వాటిని వెతకటానికే ఆసక్తి కలిగి ఉంటాయి. కానీ సజీవుడైనటువంటి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సంగతులను వెతుకుటకు, ఆయన మన జీవితంలో చేసినటువంటి వాగ్దానములను గుర్తు చేసుకొని వాటిని ప్రభు వారి యొక్క సన్నిధిలో చెప్పి ప్రార్థించుటకు మానవుని యొక్క హృదయము అంగీకరించదు. అనేక సార్లు అనేక మంది జీవితాల్లో జరిగేటువంటి పరిణామాలు ఇవే. ఇక్కడ శిష్యులు కూడా ఎగ్జాక్ట్గా ఇదే చేశారు. వాళ్ళు ఎన్నోసార్లు ప్రభు వారి యొక్క వాగ్దానాలు విన్నారు, ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు వాళ్ళ కళ్ళతో చూశారు, వాళ్ళ చెవులతో విన్నారు. అనేక మందిని ప్రభువారు ముట్టినప్పుడు వాళ్ళు స్వస్థపడ్డారు. వాళ్ళ కళ్ళతోనే లాజరు సమాధిలోనికి వెళ్ళిపోయిన తర్వాత లాజరు అని పిలిచిన తర్వాత కట్టినటువంటి ఆయన దేహానికి కట్టినటువంటి గుడ్డలతో సహితము బయటికి రావడం వాళ్ళు చూశారు. పాడిపైన వెళ్తున్నటువంటి ఒక శవాన్ని ముట్టినప్పుడు ఆ ఒక వ్యక్తి పైకి లేచి కూర్చోవడం వాళ్ళు చూశారు. ఎన్నో అద్భుతాలు వాళ్ళ యొక్క కళ్ళతో వాళ్ళు చూశారు, విన్నారు. యాయిరు కుమార్తెను బ్రతికించినటువంటి సంఘటన వారికి తెలుసు. ఇన్ని సంగతులు వాళ్ళకి తెలిసిన యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించి తిరిగి మృత్యుంజయుడే లేస్తాడు అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారంటే అపవాది వారిని ఎంతగా భయపెట్టింది అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎంతలాగా వారు ఆ ఒక్క వాక్యాన్ని మర్చిపోయారో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే విషయాన్ని ఆ దేవదూతలు ఆ దినమున ఆ ఒక స్త్రీలకు చెప్పారు. మీకు ఆనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన విషయాలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ మాట చెప్పే ఆయన సమాధికి వెళ్ళారు కదా, ఆయన ఈ మాట చెప్పే శిలువ మరణాన్ని పొందారు కదా, మీకు చెప్పకుండా ఆయన ఏమీ చేయలేదు కదా. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది, రాబోయే కాలంలో మన జీవితంలో ఏదైనా ఒక విపత్తు జరుగుతుంది అంటే ప్రభువు ముందుగానే మనకు ఒక సైన్ అనేది చూపిస్తారండి. ఒక కళ ద్వారా కానీ, ఒక ప్రవచనం ద్వారా కానీ, ఒక వాక్యం ద్వారా కానీ ప్రభువు ఖచ్చితంగా మనతో మాట్లాడే ఆ ఒక
పరిస్థితులు అనుమతిస్తారు. చెప్పకుండా ప్రభువారు మన జీవితంలో ఏది చెయ్యబోరు కూడా. ఆయన యొక్క మరణ పునరుద్ధానాలను కూడా అనేక మారు ప్రభువారు తన శిష్యులతోనూ చుట్టూన్న ప్రజలందరితోనూ ఆయన పంచుకున్నప్పటికీ వీరందరూ కూడా అక్కడ జరిగినటువంటి ఆ భయంకరమైన పరిస్థితులు వాళ్ళ హృదయాన్ని కదిలించి వేసినాయి. కానీ దేవుడు వారికి చెప్పినటువంటి వాక్యాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. అయితే ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. పునరుద్ధానమును నేనే, జీవాన్ని నేనే. ఎవరైతే పునరుద్ధానపు సంగతులను తలంచుకుంటారో, పునరుద్ధానం యొక్క సంగతులను ఇతరులకు తెలియచేస్తారో, పునరుద్ధానం యొక్క సాక్షిగా ఉంటారో, వాళ్ళ యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఆవరించడము జరుగుతుంది. నమ్మిన వారు రక్షించబడతారు. ప్రభు ఇక్కడ స్పష్టంగా ఆ స్త్రీలకు తెలియజేసింది ఏంటంటే, మీరు ఇక్కడ చూసినటువంటి సంగతులు, విన్నటువంటి సంగతులు శిష్యులందరికీ చెప్పండి. సర్వ సృష్టికి వెళ్ళి ఈ యొక్క సువార్తను మీరు ప్రకటించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతుడు కాదు, మృతుడుగా ఉన్న ఆయన తిరిగి మృత్యుంజడే, తిరిగి పునరుద్ధానుడై లేచాడు అన్న ఈ విషయాలు మీరు ప్రకటించినప్పుడు నమ్మిన వారు రక్షించబడి నిత్య జీవానికి వెళ్తారు, నమ్మని వారు నరకాగ్నికి వెళ్తారు అని స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పి ఉన్నారు. ఈరోజు మీరు పునరుద్ధానానికి సాక్షులుగా ఉంటున్నారా? మృతులకు సాక్షులుగా ఉంటున్నారా? ఈరోజు మీరు జీవాన్ని కనుగొనుటకు సాక్షులుగా ఉంటున్నారా? కీడుని వెతుకుటకు, మరణాన్ని వెతుకుటకు మీరు సాక్షులుగా ఉంటున్నారా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఏదియు ఎంత మాత్రము నీకు హాని చేయనేరదు, ఏ ఒక్క శాపము నీ పైన పనిచేయదు. సిలువలో నేను నా రక్తాన్ని ధారపోసినప్పుడే నీ యొక్క ప్రతి శాపాన్ని నేను కొట్టివేశాను, సమాప్తమైనది, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని ప్రభువారు సిలువ మీద పలికి ఉన్నారు. దాని యొక్క భావం ఏంటో తెలుసా అండి? సమాప్తము అంటే మీ జీవితంలో ఏవైతే శాపాలు, పాపాలు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయి వాటన్నింటినీ ఆయన విరగ్గొట్టి సమాప్తము చేసి ముగించారట. ఇట్స్ ఫినిష్డ్ అని ఆయన చెప్పారు. ఆయన ఈ లోకంలో ఏ ఒక్క కార్యాన్ని చేయుటకు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపి ఉన్నారో ఆ ఒక్క కార్యాన్ని ఆయన సమాప్తి చేసి మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. హల్లెలూయా. భూమి మీద పరలోకము మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కనుక మీరు ఏ విషయమునకు ఇక లోబడి ఉండవలసిన అవసరం లేదు. అపవాది శక్తులు మిమ్మల్ని ఏలుబడి చేయలేవు. వాటన్నింటినీ నేను నాశనం చేసి ఉన్నాను. పరలోకపు యొక్క తాళపు చెవులు నా వద్ద ఉన్నవి ఇప్పుడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, గతకాలపు సంగతులను తలంచుకుంటూ పునరుద్ధానపు శక్తిని మీరు తృణీకరిస్తున్నారేమో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి లేచారండి. మరణపు ముళ్ళును విరిచిన విజయ వీరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ మరణపు తాళపు చెవులు ప్రభు మన చేతికి అప్పగించున్నారు. మరణముకి మన పైన ఎలాంటి అధికారము లేదు. ప్రభు అనుమతిస్తే తప్పితే మరణము మనల్ని చేరలేదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, అపవాది యొక్క మాటలకు, అపవాది యొక్క తంత్రములకు మీరు భయపడవద్దు. కానీ దేవుని యొక్క మాటలను, పునరుద్ధానపు సంగతులను తలంచుకొనండి. అలాగే మీ యొక్క స్నేహితులకు, ఇంకా రక్షించబడని మీ రక్త సంబంధికులకు తప్పకుండా ఈ యొక్క సంగతులను తెలియచేయండి. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు. ఈ ఒక్క మాట చదివి నేను ఈ సందేశాన్ని ముగిస్తానండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు నువ్వు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. చూడండి, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో నువ్వు ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచినని నువ్వు నమ్మిన ఎడల నీవు రక్షించబడదువు. ఎంత మంచి మాట కదండి. మనము నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యారు అనే మాట మనం నమ్మాలి. చాలామంది మొక్కుబడిగా తలూపుతారు, అవును నేను నమ్ముచున్నాను, అవును నేను నమ్ముచున్నాను అని. నమ్మిన నీవు క్రియలలో నీ యొక్క జీవితాన్ని కూడా అలాగే కొనసాగించాలి. చేతబడి శక్తులపైన, చీకటి శక్తులపైన, అంధకార శక్తులకు నాపైన అధికారం లేదు అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు రక్షించబడతావు. నిత్య జీవానికి వారసుడిగా, వారసురాలుగా నువ్వు మారతావు. హల్లెలూయా. మరి ఈ మాటలు,
ఈ దినమున మీ వినికిడిలో ఫలించునుగాక. పునరుద్ధానపు సాక్షులుగా మీరు ఈ దినము నుండి మార్చబడుదురుగాక. ఈ మాటలు నేటి దినమున మీ జీవితంలో ఫలించాలని మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మా జీవితంలో కూడా ఎన్నోసార్లు నీవు ఇచ్చిన వాగ్దానాలను మరచిపోయి మా కష్టం వచ్చినప్పుడు, మా బాధ వచ్చినప్పుడు నీ మాటలు జ్ఞాపకం చేసుకోకుండా లోకస్తుల యొక్క మాటలు విని భయపడిపోతున్నాం ప్రభువా. అపవాది యొక్క తంత్రములకు లోబడిపోయి లోక పోకడలతో పాటుగా మేము కూడా సాగిపోతున్నాం తండ్రి. మా యొక్క పితరుల శాపం మా పైన ఉంది, మా తరతరాల యొక్క శాపము మా పైన ఉంది, చేతబడి శక్తులు చేశారు అందుకనే మా జీవితం ఇలాగుంది అని ఎంతమంది అయితే ఇక్కడ వేదన చెందుతూ ఇంకా మృతులలో, ఇంకా మరణకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారిని ఈ సమయంలో నువ్వే జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రియమైన యేసయ్య, వీరిపై ఉన్నటువంటి శాపములను, వీరిపై ఉన్నటువంటి చేతపడి శక్తులను యేసు నామంలో కొట్టివేయుచున్నాం తండ్రి. ప్రభువా, అపవాది యొక్క తంత్రముల నుంచి విడిపించుచున్నాం తండ్రి. వీరి జీవితంలో ఇకపైన నీ పునరుద్ధానపు శక్తి దిగి వచ్చునగాక. నువ్వు ఏ విధంగా మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడుగా మారావో నా దేవా, మరి వీరి యొక్క జీవితములలో కూడా ఏలుబడి చేస్తున్నటువంటి ఆ ఒక్క అంధకారపు శక్తులను లయపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తిని వీరి జీవితంలో కుమ్మరించుచున్నాం తండ్రి యేసు నామంలో. నా దేవా, మేము మృతులకు సాక్షులము కాదు, పునరుద్ధానమునకు సాక్షులుగా మార్చబడుదుము గాక. మా జీవితంలో ఉన్నటువంటి మరణపు శక్తులను లయపరుస్తున్నాము దేవా. మరణానికి మా పైన అధికారం లేకుండా, రోగాలకు మా పైన అధికారం లేకుండా తండ్రి నీ యొక్క శక్తి, నీ యొక్క దీవెన మా పైన ఎల్లప్పుడూ ఉండునుగాక. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం అండి. విన్న వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ప్రభు మీతో మాట్లాడారు అని మీరు తలస్తుండే, తప్పకుండా ఇతరులకు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో కూడా తప్పకుండా ఈ యొక్క లింక్ని షేర్ చేయండి. తద్వారా అనేకులకు ఈ యొక్క వీడియోస్, ఈ మెసేజెస్ అనేది ఆశీర్వాదకరంగా ఉంటాయి. మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. దయచేసి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఈ యొక్క ప్రత్యేకమైన దినమున మీరు ప్రత్యేకంగా ప్రభువుకు కృతజ్ఞత కానుక ఇవ్వాలి అని ఆశపడుతున్నట్లయితే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ పరిచర్యలో మీ యొక్క కానుకలను విత్తండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ దైనందిక జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరమును కూడా క్రీస్తు మహిమైశ్వర్యంలో మీ యొక్క అవసరాలన్నింటినీ ఆయన తీరుస్తారు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల, ఆయన పునరుద్ధానపు శక్తి మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.